మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. గుంటూరు విజిలెన్స్ ఆఫీస్ నుంచి రజనీ ఫిర్యాదు మాయం పై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. రాజకీయ కారణాలతోనే శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్స్ పై రజనీ ఫిర్యాదు చేశారు అంటూ ఐపీఎస్ జాషువా వాంగ్మూలం ఇచ్చారు. రజనీ స్వయంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే అప్పట్లో రజనీ ఇచ్చిన ఫిర్యాదు మాయం అవడంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీ కేసు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అప్పట్లో రజనీ ఇచ్చిన ఫిర్యాదు మాయంపై కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. విజయ చంద్రిక, మాజీ మంత్రి విడుదల రజనీ కేసు ఏసీబీ కేసు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు తనపై రాజకీయ కక్షతోనే ఈ కేసును నమోదు చేయించారని విడుదల రజనీ ఆరోపిస్తున్న దానికి కౌంటర్ గా నిన్న ఢిల్లీలో నర్సాపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు ఒక ఎస్పీ జాషువా ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా మీడియాకి విడుదల చేయడం జరిగింది. అందులో అప్పటి విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాషువా చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డులో కూడా తనపై అప్పటి జగలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీ దాని వ్యక్తిగతంగా తన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు తమ అసిస్టెంట్ జియాలజీ ప్రసాద్ చేత విచారణ జరిపించిన తర్వాత 10 కోట్ల మేరకు పెనాల్టీ వేయాలని చెప్పి అతను నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికలో కూడా రాజకీయ ఒత్తిడి ఉందని తాము గ్రహించారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్కు సంబంధించిన వ్యక్తులు తెలుగుదేశ సానుభూతి పరులు కావడంతోనే రాజకీయ వైద్యంతోనే విడుదల రజనీ తమకు ఫిర్యాదు చేయించి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా మైనింగ్ దోచుకుంటున్నారనే ఫిర్యాదుల మేరకు తమపై ఒత్తిడి చేయించారని కూడా మేము గ్రహించామంటూ జాషువా ఇచ్చిన స్టేట్మెంట్ లో స్పష్టంగా ఉంది. ఇప్పుడు అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా ఏసీబీ అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా విడుదల రజనీ ప్రమేయంతో ఇదంతా జరిగిందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు విడుదల రజనీ తనపై రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేస్తున్నారని చెప్పడం ఒక వ్యక్తి అయితే, మరోవైపు 2019 నుంచి 2021 వరకు గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా జాషువా పనిచేసిన నేపథ్యంలో ఆయన కూడా వైసీపీ తొత్తుగా పనిచేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విజిలెన్స్ ఆఫీస్ నుంచి విడుదల రజనీ ఆ రోజు 2019-21 మధ్యలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ పై ఫిర్యాదు చేసిన ఫిర్యాదు కాపీ మాయమైందనేది ఒకట ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం గుంటూరు విజిలెన్స్ అధికారులు దీనిపై సంప్రదించగా దానిపై విచారణ జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చామని మాత్రం చెబుతున్నారు. మిగతా ఈ కాన్ఫిడెన్షియల్ విషయాలు మిగతా అంశాలు మేము బహిరంగంగా ప్రస్తావించలేమంటూ కూడా స్పష్టం చేశారు. మొత్తంగా అప్పటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా ద్వారా ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యంపై వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో స్వయంగా విడుదల రజనీ ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు మాయం కావటం, తాను గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా వచ్చి అక్కడి నుంచి బదిలీ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఎందుకు మాయమైందో ఎలా మాయమైందో తనకు తెలియదనే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి జాషువా ఎస్పీగా బదిలీ అయిన తర్వాత ఎవరు ఆ కాపీని మాయం చేశారు, దానికి ఎవరు బాధ్యులు, ఆ తర్వాత అధికారులు ఎవరు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తుంది. చంద్రిక. థ్యాంక్ యూ సాంశివరావు.